ఇయాల కుదరదు పొద్దున పూట. ఓకే అండి. వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఆ! ఇద్దరిని చదివిపియడం, రాపిచ్చిస్తే సరిపోతుంది. నిన్న కీవర్డ్స్ తీసారు. జస్ట్ మీరు బేసిక్స్ ఏమన్నా నేర్చుకున్నారా? క్వెషన్స్ చేసుకోవాలి. అడగమంటారా? ఇట్లా అది సరే. ఓకే. కంటిన్యూయేషన్ అండి అయితే కీవర్డ్స్ వచ్చింది. సరే నెక్స్ట్ మనము నిన్న కీవర్డ్ ప్లానర్ చూసాం కదా! ఈరోజొచ్చేసి మనకి లైక్ ఓవర్ సజెస్ట్ చూద్దాము. అసలు ఓపెనే చేయలేదు. ఇప్పుడే చేస్తున్నా ఓవర్ యాక్చువల్‌గా. సజెస్ట్. ఇదొచ్చేసి ఫ్రీ టూల్. బట్ ఇదొచ్చేసి మనకి ఎక్స్‌టెన్షన్ కూడా ఉంటుంది. ఓకే. లైక్ ఓకే. ఇది కీవర్డ్ రీసెర్చ్ టూల్. ఓవర్ ఊబర్? సజెస్ట్. ఓకే. మీరు వర్క్ కోసం క్రియేట్ చేసుకున్న జీమెయిల్ తోటి లాగిన్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే. కీవర్డ్ రీసెర్చ్. 1 మినిట్. నిషా. హ్మ్. ఓకే. ఊబర్ సర్చ్. ఇక్కడ మనం మన ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వాలి ఫస్ట్. లాగిన్ అయితే మనకి ఓపెన్ అవుతది. లేదా డైరెక్ట్ జీమెయిల్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు. లేదా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి అయినా లాగిన్ అవ్వచ్చు. హ్మ్. ఓకే. ఏంది? హ్మ్. ఇట్లా మనం లాగిన్ అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇదొచ్చేసి మొత్తం ఆడిట్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ టూల్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మనము ఓన్లీ కీవర్డ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఈ కీవర్డ్స్ వరకు చూద్దాము. ఆ! మొత్తం ఎర్రర్స్ అన్నీ కూడా మనము తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆడిట్ చేసేటప్పుడు చూద్దాం ఇది. ప్రెజెంట్ అయితే ఓకే. ఇక్కడ మనం కీవర్డ్ రీసెర్చ్ ఉంది కదా! ఇది ఒక్కటి చూద్దాము. కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆర్టికల్స్ హ్మ్. అన్నీ సబ్మిట్ చేసినాక అప్పుడు మళ్ళీ ఆడిట్ వెబ్‌సైట్ చేస్తాం ఆడిట్ కదా! కోసం యూజ్ వెబ్‌సైట్ అప్పుడు చేస్తారండి? చూద్దాం. ఓకే. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ప్లేస్ ఉంది కదా! ఇక్కడ ఓన్లీ హ్మ్. 3 కీవర్డ్స్ మాత్రమే అలో చేస్తది. ఈ సైట్‌లోకొస్తే. బట్ ఓవర్ హ్మ్. సజెస్ట్ ఎక్స్‌టెన్షన్ ఉంటది. పర్ డేకి 3 కీవర్డ్స్ ఇస్తది. ఓవర్ సజెస్ట్ ఎక్స్‌టెన్షన్ క్రోమ్, ఎడ్జ్ హ్మ్. ప్రతి బింగ్‌కి ఇట్లా అన్నిటికి మనకి హ్మ్. ఎక్స్‌టెన్షన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేస్తుంటే క్రోమ్ యూజ్ చేస్తుంటే 3 ఈ కీవర్డ్స్ అంటే క్రోమ్ ఓన్లీ ఎక్స్‌టెన్షన్ 3 తీసుకోండి. కీవర్డ్స్ ఇస్తారు. అంతకన్నా లేదా ఎక్కువ బింగ్ ఇయ్యరా? యూజ్ చేస్తే దానికి రిలేటెడ్ చూసుకోండి. ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఓకే. ఉంటది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్‌గా ఆహ్, యాడ్ అని వచ్చేస్తది. లేదు అంటే లైక్ ఇక్కడొచ్చేసి ఎక్స్‌టెన్షన్స్ ఆప్షన్ ఉంది కదా! ఎక్స్‌టెన్షన్స్‌లో మేనేజ్ ఎక్స్‌టెన్షన్, క్రోమ్ వెబ్ స్టోర్. ఇక్కడ మీరు ఓవర్ సజెస్ట్ అండి. అదేంటిది? హ్మ్. ఓవర్ సజెస్ట్ అనే ఉంది. ఇట్లా హ్మ్. ఆల్రెడీ మనకి యాడ్ అయింది కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అంది. లేకపోతే యాడ్ టు క్రోమ్ అని వస్తది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఇలా యూ వస్తుందనమాట. అది మన లోగో. ఓకే. ఒకవేళ కనిపించలేదనుకోండి ఎక్స్‌టెన్షన్‌లో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకు పిన్ చేసుంటే కనిపిస్తది. పిన్ చేయకపోతే కనిపించదు. ఓకే. ఇక్కడ ఉంది కదా! ఇది మనం అన్‌పిన్ చేసామనుకోండి ఇక్కడ మనకి కనిపించదు. పిన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ. ఇంక అప్పుడు డైరెక్ట్‌గా మీరు ఈ పిన్ చేసుకున్నారు కదా! ఇక్కడ మనం నిన్న తీసుకున్న కీవర్డ్స్ ఉన్నాయి కదా! లైక్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఇట్లా ఈ హ్మ్. కీవర్డ్స్‌ని ఇదైతే కొంచెం మనం ఎక్కువ చూసుకోవచ్చనమాట. అక్కడైతే ఓన్లీ 3 కీవర్డ్సే వస్తాయి.
ఇక్కడ ఎక్స్‌టెన్షన్‌లో హ్మ్. ఎక్కువొస్తది. ఇట్లా చూడండి ఇక్కడ 390 ఉంది. అంటే అక్కడ మనకి గూగుల్ హ్మ్. కీవర్డ్ ప్లానర్‌లో ఏమొస్తదంటే ఆహ్, లైక్ 100-1000 ఓకే. బిట్వీన్ చూపిస్తదనమాట. హుహు. ఎక్స్‌టెన్షన్‌లు ఎక్కువొస్తాయి మనకి. లైక్ అట్లా చూపిస్తది. ఇక్కడ మనం ఇదొకటుంది కదా! డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం. హ్మ్. దీనికి ఎంతుందో ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ చూపిస్తది ఆల్‌మోస్ట్. హ్మ్. ఇక్కడొచ్చి 1.6 ఉంది. 1600 ఉంది. బట్ ఇక్కడొచ్చేసి మనకి 1000 నుంచి అది 10,000 ఇది 10,000 బిట్వీన్ చూపిస్తుంది. బట్ ఇక్కడొచ్చేసి 1600 ఉందనమాట. ఇక్కడొచ్చేసి మీకిదేమో యాడ్స్ బిడ్ ఇది. ఇది తర్వాత చూద్దాం. లైక్ ఇక్కడ మనం ఇట్లా చూసుకోవచ్చనమాట. ఓకే. దీని నుంచయితే మనము రేంజ్ ఒక చూపిస్తది. 10-15 టారెట్ నంబర్ కీవర్డ్స్ ఇచ్చేస్తది. దాకా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ గూడా మనకి ఇస్తదనమాట కింద ఓవర్ సజెస్ట్ అని. హ్మ్. ఇక్కడ వచ్చేసి ఇగో దీనికెంతుంది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్‌కి 480 ఉంది. హ్మ్. ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అంటే 30 ఉంది. ఇట్లా మనం చూసుకోవచ్చనమాట. ఆ! అది హ్మ్. యాడ్స్‌లో వస్తది. అది నెక్స్ట్ చూద్దాం మనం. ఇప్పుడు ప్రెజెంట్ ఎస్‌సిఓకి చూస్తున్నాము. ఇది గూగుల్ యాడ్స్‌కి యూజ్ అవుతదనమాట. హ్మ్. బిడ్డింగ్ అనేది ఎట్లా పెట్టాలని కీవర్డ్స్ తీసుకున్నప్పుడు దానికి యూజ్ అవుతది. మనకిక్కడ ఈ వాల్యూమ్ రేట్ గూడా చూసుకుంటాం ఉంటదా? సెర్చ్ వాల్యూమ్. అలాగే కీవర్డ్ రేట్ డెన్సిటీ ఏంటి? అనమాట సీపీసీ ఇక్కడ. ఏంటి? కీవర్డ్ డెన్సిటీ ఏంటంటే ఇది మనకి హార్డ్‌గా వస్తుందా, ఈజీగా వస్తుందా, మీడియం వస్తుంది. ఇక్కడ ఓకే. ఆరెంజ్ కలర్ వస్తే మీడియము, హ్మ్. గ్రీన్ కలర్ ఉంటే ఈజీ అండ్ రెడ్ కలర్ వస్తే హ్మ్. హార్డ్ అనమాట. హై అనమాట. అక్కడ మనము లో, మీడియం, హై కాంపిటీషన్ చూసాం కదా! ఇది ఆ! ఆరెంజ్ వచ్చేసి మీడియం రేంజ్ ఆహ్, పొజిషన్. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇవన్నీ గూడా చూపిస్తూ ఉంటది. మనకి ఇట్లా ఇక్కడి నుంచి హ్మ్. కూడా మనం తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడొచ్చేసి గ్రీన్ ఈజీ. ట్రాఫిక్ నరేష్ ఐటీ ఎక్కువగా ఈ కీవర్డ్‌ని యూజ్ చేసి నరేష్ ఐటీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ కీవర్డ్. ట్రాఫిక్ వాళ్ళకి ఎక్కువొస్తుంది ఈ కీవర్డ్‌కి. లైకు ఆహ్, ఏంది ఐఐడిఓ ఆ! ఈ హ్మ్. ఐఐడిసిఆ డియు డాట్స్ కోడి ఈ వెబ్‌సైట్ వాళ్ళకి అట్లా వస్తుంది. ఇక్కడ వెబ్‌సైట్స్ కూడా చూపిస్తదనమాట. ఎవరు ఎక్కువ యూజ్ చేస్తుంటే ఆ కీవర్డ్‌ని అదే వాళ్ళకి ఎక్కువ హ్మ్. ఆ కీవర్డ్ నుంచి ట్రాఫిక్ వస్తుందని. ఐఐడిఈ. ఇ ఇట్లా మనము ఇక్కడి నుంచి కూడా కీవర్డ్స్ అనేవి సెగ్రిగేట్ చేసుకోవచ్చు దీంట్లో. బట్ ఇప్పుడు మనం టూల్ అయితే చూద్దాము. ఈ టూల్ ఎలా యూజ్ చేస్తామనేది. ఇందులో యూజ్ చేసి మనం ఏమేమి తెలుసుకోవచ్చు అనేది. ఇక్కడ మనం ఈ కీవర్డ్ తీసుకున్నాం గదా! ఆహ్, స్ ఇప్పుడే కీవర్డ్ ట్రై చేస్తాం. ఇక్కడొచ్చేసి పెయిడ్ వెర్షన్‌లో మనకి హ్మ్. ప్రాపర్‌గా అన్ని డీటెయిల్స్ ఇస్తది. బట్ ఫ్రీ వెర్షన్‌లో లిమిటెడ్ అనమాట. బట్ ఈ టూల్ మీద మీకు గనక గ్రిప్ ఉంది అంటే మీరు పెయిడ్ వెర్షన్ ఇచ్చినా చేయగలరు. మీరు రెజ్యూమ్‌లో కూడా నాకు ఈ టూల్స్ తెలుసని టూల్స్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి. ఎస్‌సిఓకి టూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడొచ్చేసి ఇంగ్లీషు అండ్ మనం హ్మ్. లొకేషన్ వచ్చేసి ఇండియా సెర్చ్. ఇక్కడ 2 ఔట్ ఆఫ్ 3 ఫ్రీ డైలీ 3 కీవర్డ్స్‌కి మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇండియాకి సెర్చ్ వాల్యూమ్ హ్మ్. వచ్చేసి మనకి హ్మ్. 1600 ఉంది. అట్లాగే రిమైనింగ్ కంట్రీస్‌కి కూడా చూపిస్తుంది. ఆ కీవర్డ్ రిమైనింగ్ కంట్రీస్‌లో సెర్చ్ వాల్యూమ్ ఎట్లా ఉంది అనేసి. హ్మ్. మోస్ట్ హై సెర్చ్ వాల్యూమ్ మన ఇండియాలోనే ఉంది. అలాగే కీవర్డ్ డిఫికల్టీ 14 ఉంది. 6 అంటే కాస్ట్ పర్ హ్మ్. క్లిక్ అంటే యాడ్స్ అనమాట. యాడ్స్‌కి ఒక క్లిక్ ఈ కీవర్డ్‌ని యూజ్ చేసి మనం యాడ్ రన్ చేస్తే హ్మ్. ఒక క్లిక్ చేస్తే రూ. 116 అదే కట్ అవుతాయన్నమాట. మన అమౌంట్‌లో నుంచి. అట్లా బిడ్. అంటే ఆల్‌మోస్ట్ 116 రూపీస్ వరకు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కీవర్డ్‌ని మనం యూజ్ చేసుకుంటే. ఎస్‌సిఓ డిఫికల్టీ అనేది మనకి హ్మ్. యావరేజ్‌గా ఉంది. పెయిడ్ డిఫికల్టీ చాలా తక్కువుంది. ఓకే. ఎస్‌సిఓ డిఫికల్టీ హ్మ్. అనేది ఎక్కువుందనమాట. హ్మ్. 58 ఉందంటే మనకి మీడియం ఉన్నట్లు. ఇంకిక్కడొచ్చేసి రిమైనింగ్ కంట్రీస్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ కిందకొచ్చినాక ఆడియన్స్ ట్రయల్ ఇదంతా ఫ్రీ హ్మ్. ట్రయల్‌కెళ్తే ఇక్కడ మనకి కొన్ని రోజులు క్లిక్ ఆన్ ఎస్‌సిఓ రిజల్ట్ మొత్తం చూపిస్తదిక్కడ. ఓకే. సెర్చ్ వాల్యూమ్ హిస్టరీ అనమాట. ఎట్లా ఉంది? ఫిబ్రవరిలో చాలా తక్కువుంది. ఇంకా ఇక్కడికొచ్చేసరికి డెస్క్‌టాప్ సెర్చెస్ ఏమో
1064 ఉంది హ్మ్. మార్చ్‌లో. అండ్ మొబైల్ సెర్చెస్ తక్కువున్నాయి. ఇవన్నీ చేంజ్ అవుతా వస్తాయన్నమాట. వన్ ఇదొచ్చేసేమో డెస్క్‌టాప్ సెర్చెస్, మొబైల్ సెర్చెస్. ఇప్పటికొచ్చేసరికి మొబైల్ సెర్చెస్ పెరిగినియి. డెస్క్‌టాప్ సెర్చెస్ కూడా పెరిగినియి. ఇట్లా మంత్‌కి పెరుగుకుంటూ వస్తాయన్నమాట. చేంజ్ అవుతా ఉంది. అలాగే సజెషన్స్ అంటే మనకి అదర్ కీవర్డ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాయి. టోటల్ 45 కీవర్డ్స్ సజెస్ట్ చేస్తున్నారు. హ్మ్. ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డ్యూరేషన్ ఈ కోర్స్‌ది ఇది బావుంది. సెర్చ్ వాల్యూమ్ ఎక్కువుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ దీనికి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువుంది. ఇట్లా ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎక్కువున్నాయి. అలాగే పెయిడ్ డిఫికల్టీ ఇది, ఎస్‌సిఓ డిఫికల్టీ ఇది. దిస్ వీక్ ఎంతుంది? 1 మంత్ ఎగో ఎస్‌సిఓ డిఫికల్టీ ఎంతుంది? ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. ఇక్కడ గ్రీన్ వస్తే మనకు ఓకే. ఆరెంజ్ వస్తే యావరేజ్. ఇక్కడ కూడా ఇంకా రెడ్ అలా వస్తే మనకి ఇక్కడ వరకే చూపిస్తుంది. కిందవన్నీ చూపించాలంటే మనము ఫ్రీ ట్రయల్ 7 డేస్ తీసుకొని తర్వాత పెయిడ్ వర్షన్‌లోకెళ్తే వస్తుంది. ఇట్లా మనకి కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుంచి తీసుకోవచ్చనమాట. ఇట్లా మనము ఇక్కడ కీవర్డ్ డిఫికల్టీ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసుకొని చేయొచ్చు. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ టైప్ అంటే మనం ఒక కీవర్డ్ తీసుకున్నామంటే డిఫరెంట్ ఫార్మాట్స్‌లో రాస్తాం కదా! వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? అలాగే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్? హౌ విల్ గెట్ ఎ జాబ్స్? ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్‌లో మన కంటెంట్‌ని ప్రమోట్ చేస్తాం కదా! దాన్ని ఇట్లా డిఫరెంట్ అనమాట. క్వెషన్ ఫార్మాట్‌లో కొన్ని ఉన్నాయన్నమాట. హ్మ్. ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్వెషన్ ఫార్మాట్‌లో ఉన్నవి. 21 ఉన్నాయి. డిజిటల్ హ్మ్. మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. వీటన్నిటిని మనం క్వెషన్ ఫార్మాట్‌లోకి మార్చుకోవచ్చనమాట. ఈ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, సాయి సంతోష్ టెక్నాలజీస్ అంటే ఇది బ్రాండెడ్ కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫీజ్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ కూడా మనం క్వెషన్ టైప్‌లో మన కంటెంట్ చేంజ్ చేసుకొని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఓకే. ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రిపోజిషన్స్ ఏమి ఇవ్వలేదు. అంటే కంపారిజన్ అంటే రిమైనింగ్ హ్మ్. కీవర్డ్స్ తోటి కంపారిజన్ ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ ఉంటే ఇక్కడ కొన్ని కూడా చూపిస్తాయి. అలాగే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అంటే ఇది ఫ్లై హై నే అనిమేషన్ డాట్ కామ్‌లో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళది 15 కీవర్డ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి. ఆ కీవర్డ్‌కి 2 బ్యాక్‌లింక్స్ వచ్చినియి. ఆ కీవర్డ్ యూజ్ చేసి వాళ్ళు రాసిన కంటెంట్‌కి. అదే ఆ కీవర్డ్‌లోనే వాళ్ళకి యానిమేషన్. 2 బ్యాక్ ఇక్కడ లింక్స్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట్ హ్మ్. హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట్, డిజిటల్ మార్కెటింగ్ హ్మ్. కోర్స్ అమీర్పేట్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇట్లా డిఫరెంట్‌గా 15 కీవర్డ్స్ క్రియేట్ చేశారనమాట దాని మీద వాళ్ళు. ఆ కీవర్డ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో మనకేమొచ్చింది? జస్ట్ ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే వచ్చినియి. ఇందులో మనకి అంత ఐడియాస్ వస్తున్నాయి. హ్మ్. కాంపిటీటర్స్ ఎలా యూజ్ చేస్తున్నారో వస్తున్నాయి. మనం ఏది యూజ్ చేయాలో హుహు. సచివాలయంతో సహా చూపిస్తున్నాడనమాట. మన హ్మ్. ఇండియాలో ఏంటంటే చిన్న కంపెనీలు ఈ టూల్స్‌ని బై చేయడానికి చాలా అమౌంట్ పెట్టాలి కాబట్టి అంత అమౌంట్ స్పెండ్ చేయలేరు. డాలర్స్‌లో ఉంటాయి కాబట్టి. కీవర్డ్స్ వన్. బట్ నార్మల్‌గా ఉంటే తీసుకు కొంచెం పెద్ద కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ అయితే యూజ్ చేస్తాయి. బట్ మనం ఇండియన్ హ్మ్. కంపెనీస్‌కేందంటే ఒక ఈమెయిల్ ఐడీకి ఒక వెబ్‌సైట్‌ని ఇందులో మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తది. ఆ వెబ్‌సైట్‌ని హ్మ్. యాడ్ చేసుకొని మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. మనకి పర్ డే 3 ఫ్రీ కీవర్డ్స్ టూల్స్ అయితే అనుకోండి. యూజ్ మనం చేసుకోవచ్చు ఆ అంతే. 3 కీవర్డ్స్ వరకు ఎనాలిసిస్ చేసుకొని ఒక ఆ 3 కీవర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 కీవర్డ్స్ చేసుకోవడం. అలా ఎవ్రీ డే 3 కీవర్డ్స్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇట్లా ఇండియన్ మార్ట్‌లోని ఇక్కడ ఒక వీళ్ళది ఇది కాకుండా ఇంకో కీవర్డ్ ఇట్లా యాడ్ చేశారు. దీనికేం బ్యాక్ లింక్స్ రాలేదు. బట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అనేసి హ్మ్. రేవంత్ టెక్నాలజీస్ అనేసి వీళ్ళకేమో ఒక బ్యాక్ లింక్ వచ్చింది దీనికి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకైతే బాగొచ్చినాయి. డిజిటల్ ఫ్లోట్స్ అని ఆయనేదో 422 బ్యాక్ లింక్స్ వచ్చినియి. ఈ బ్యాక్ లింక్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ బ్యాక్ లింక్స్ మనకి యూజ్ అవుతాయన్నమాట.
వీళ్ళెక్కడి నుంచి తెచ్చుకున్నారు అనేసి. కాకపోతే మనకెక్కువ బ్యాక్ లింక్స్ అనేవి రాలేదు. హ్మ్. ఆ! 22. ఇగో ఇక్కడ కొన్నిటి నుంచి చూపిస్తుంది. రిమైనింగ్ చూపించలా. ఇక్కడి నుంచి బ్యాక్ లింక్స్ తీసుకొని మనం ఈ బ్యాక్ లింక్స్‌ని మన హ్మ్. వెబ్‌సైట్‌కి కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. అది ఇక్కడైతే దీనికి మొత్తం రాదేమో. అన్నీ వస్తాయి. ఇన్ని ట్రై బ్యాక్ లింక్స్ ఫెయిల్ ఉంటేనే అవుతదేమో. ఇవన్నీ కూడా సెగ్రిగేట్ కంటెంట్. చేసుకొని ఓకే. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. కాంపిటేటర్ అనాలిసిస్‌కి యూజ్ అవుతది గూడా. ఇట్లా మన వెబ్‌సైట్. అలాగే వ్యూ ఆల్ కంటెంట్ ఐడియాస్ ఓకే. ఇంకా రిమైనింగ్ అనేది మనకు పెయిడ్ వెర్షన్‌లో వచ్చింది. ఇక్కడ మనం కీవర్డ్ రీసెర్చ్ చూసాం ఇక్కడి వరకు. హ్మ్. ఇక్కడ కీవర్డ్ హ్మ్. ఆహ్, ఓవర్‌వ్యూ ఈ కీవర్డ్ ఓవర్‌వ్యూ అనేది ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ హ్మ్. బల్క్ అనాలిసిస్ వచ్చింది. ఈ బల్క్ అనాలిసిస్ న్యూగా యాడ్ చేశారు. బల్క్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ కీవర్డ్ హ్మ్. ఐడియాస్ చూద్దాం మనం. మనకి ఇవి మెయిన్ కదా! కీవర్డ్ ఐడియాస్ అనేది మనకి ఇక్కడ చాలా ఇచ్చింది. ఇందాక కూడా మనం అక్కడ నుంచి కూడా చూసాము. ఇక్కడ కూడా కీవర్డ్ ఐడియాస్ అంటే సెపరేట్‌గా కీవర్డ్ ఐడియాస్ అని వచ్చినాయి. మనం నియర్ అమీర్పేట ఉంటాం కాబట్టి ఇక్కడ ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ అమీర్పేట్ అనేసి ఇట్లా కూడా మనము కీవర్డ్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక వీటికి సెర్చ్ వాల్యూమ్ అనేది 0 ఉంది. ఇట్లా సెర్చ్ వాల్యూమ్స్ అనేవి ఉంటాయి. హ్మ్. వీటిని బట్టి మనం రాసుకోవచ్చు. సెర్చ్ వాల్యూమ్ హై ఉండాలి. మనం సెర్చ్ వాల్యూమ్ లేకపోతే ఆ కీవర్డ్ తీసుకున్నా కూడా మనకేమి యూజ్ ఉండదు. హ్మ్. ఎక్కువ సెర్చ్ అది వాల్యూమ్ ఉన్న మనము వాడిని యాడ్స్‌కి తీసుకోవాలా? రన్ ఎట్లా? చేసుకునేటప్పుడు ఈ కీవర్డ్ యూజ్ చేయాలంటే అది హ్మ్. సీపీసీ ఎక్కువ యాప్‌లో చూపిస్తుంది. ఓకే. అ ఆ! వెబ్‌సైట్‌కి ఏం సంబంధం లేదు. ఇది అందుకే మనం ఇక్కడ సెర్చ్ వాల్యూమ్‌కి కానీ ఎస్ఈఓ పెయిడ్ అని డిఫికల్టీ చూపిస్తుంది చూసుకుంటాం. సిపిసి అన్నట్టు క్లిక్. మామూలుగా అయితే మనం పెట్టేయచ్చుగా. వెబ్‌సైట్‌లో పెట్టేసుకోవచ్చు అది. హ్మ్. ఓకే. అలాగే ఇట్లా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే కీవర్డ్ విజువలైజేషన్ అని ఇక్కడ ఇంకొక టూల్ ఉంటుంది. ఇది మనకి కీవర్డ్ విజువలైజేషన్ అంటే ఇక్కడ మొత్తం కీవర్డ్స్ అనేవి చూపిస్తాడన్నమాట ఇట్లా. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అంటే ఎలా సెర్చ్ చేస్తారు? ఇంకా ఈ విజువల్‌గా ఈ కీవర్డ్‌ని ఎలా మనము ఇంప్లిమెంట్ చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ కూడా ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఏ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువుందో ఇగో ఈ కీవర్డ్ వచ్చేసింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫీ ఇన్ హైదరాబాద్ అండి. దీనికి ఎస్‌ఈఓ డిఫికల్టీ తక్కువే ఉంది. పెయిడ్ డిఫికల్టీ తక్కువే ఉంది. కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి రూ. 62 పడుతుంది. అలాగే సెర్చ్ వాల్యూమ్ 320 ఉంది. ఇట్లా హ్మ్. ట్రీట్‌మెంట్. పెయిడ్ డిఫికల్టీ మనం యాడ్స్ హ్మ్. చేసేటప్పుడు మాత్రమే యూజ్ అవుతది. ఇప్పుడు ఎస్‌ఈఓకి అవసరం లేదు. అది ఎస్‌ఈఓ డిఫికల్టీ చూసుకోవాలంతే. పెయిడ్ తక్కువుండాలి. డిఫికల్టీ తక్కువుండాలి. ఎస్‌ఈఓ ఎస్‌ఈఓ డిఫికల్టీ డిఫికల్టీ ఎక్కువుంటే మన తక్కువుండాలి. కీవర్డ్ రాదు. లోగుండాలనమాట. మనకిప్పుడు అప్పుడు మనకు ఏంటి తొందరగా జస్ట్ ర్యాంక్ వాల్యూమ్ అవుతది. జూసుకోవాలి. ఇంకేం జూసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇగ మనం? చూసుకోవాలి. ఎస్‌ఈఓ డిఫికల్టీ తక్కువ. ఎస్‌ఈఓ డిఫికల్టీ ఇది ఎక్కువుండాలా? మనకి డిజిటల్ తక్కువుండాలా? మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఓకే. ఓకే. ఆహ్, ఇన్ హైదరాబాద్. హుహు. ఇట్లా ఓకే. దీనికి గూడా సచివాలయం అది తక్కువుంది. ఇట్లాంటివన్నీ చూసుకొని మనం తీసుకోవాలి. అంటే కీవర్డ్ హ్మ్. విజువలైజేషన్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూమ్ ఫార్మాట్స్‌లో చాలా కీవర్డ్ ఉంది. అనేది ఇస్తాడు. లైక్ హౌ, అంటే వేర్, వెన్ ఇవి గూడా వస్తాయి. ఇక్కడేమో హైదరాబాద్. రాలేదు ప్రస్తుతానికి ఈ హ్మ్. కీవర్డ్‌కి. దీనికి ఇంకా రిమైనింగ్ అవును. అయితే ఇట్లా అన్ని క్వెషన్ టైప్‌లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్‌లో క్వెషన్స్. హ్మ్. లైక్ కీవర్డ్ బై ట్రాఫిక్ అంటే మనం కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేస్తే మళ్ళీ ఆ కీవర్డ్‌ని బట్టి ట్రాఫిక్ ఎంతుంది, ఎంత చూపిస్తదనమాట. ఎంత ట్రాఫిక్ వస్తే మంత్లీ సెర్చ్ హ్మ్. వాల్యూమ్ ఎంతొస్తదో చూపిస్తదనమాట. ఓకే. ఓకే. ఇవంతా జస్ట్ ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఇవన్నీ. ఓకే. ఇందాక చూపించినట్టే చూపిస్తుంది. అట్లాగే సిమిలర్ వెబ్‌సైట్స్ మన వెబ్‌సైట్స్‌కి ఇలాంటి సిమిలర్ వెబ్‌సైట్స్ మన వెబ్‌సైట్ ఇక్కడ ఇస్తే మన డొమైన్ ఇస్తే దానికి సిమిలర్‌గా ఉండే వెబ్‌సైట్స్‌ని ఇక్కడ చూపిస్తది. కంటెంట్ ఐడియాస్ కూడా ఇస్తుందనమాట. మనం ఏ కంటెంట్ రాయాలంటే ఈ కంటెంట్ చెక్ చేసుకొని, ఈ కంటెంట్ ప్రకారం మనం కంటెంట్ రాసుకోవచ్చు. మనకేం ఐడియా లేదనుకోండి, ఎలా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ మనకి కంటెంట్ ఇచ్చినట్టు
ప హుహు. ఆహాహా! ఇలా ఐడియాస్ అనమాట. ఎట్లా రాస్తున్నారు వీళ్ళు. వీళ్ళు 1000 వర్డ్స్ పైన రాసారు ఆర్టికల్. లైక్ హ్మ్. ఈ హెడ్డింగ్స్‌కి ఏమో రెడ్ కలర్ పెట్టేసి మామూలుగా అదే హ్మ్. ట్యాగ్స్‌కి అన్నిటికి అని కలర్ పెట్టారు. ఇక్కడొచ్చేసి దాన్ని కాపీ ఇంటర్నల్ పేస్ట్ లింక్స్ ఇవ్వరుగా. ఇచ్చారు. ఏ కీవర్డ్స్ ఇచ్చారు. ఈ మెయిన్ కీవర్డ్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మెయిన్ కీవర్డ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ దానికి హ్మ్. కీవర్డ్స్ హ్మ్. 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 వీళ్ళు హ్మ్. మాక్సిమం మన ప్రకారం వాళ్ళు మరి ఫోకసింగ్ హ్మ్. కీవర్డ్ డిజిటల్ మార్కెటింగే తీసుకున్నారేమో మరి. ట్రైనింగ్ అనేది లేదిక్కడ. మనం గనక ఫోకసింగ్ కీవర్డ్ కంప్లీట్‌గా తీసుకుంటే ఈ కీవర్డ్ అనేది ఇక్కడ రిపీట్ అవ్వాలన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఆన్‌లైన్ ఇచ్చారు. మళ్ళీ రిపిటేషన్. లేకపోతే ఇది ఇస్తున్నారా మరి? హ్మ్. 9 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌కి 9 ఉన్నాయి. ఏది? ఆ! హ్మ్. యెస్. ఇక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే తీసుకున్నారో, ఇగో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సైడ్ హెడ్డింగ్‌లో ఉంది. ఇంకొక సైడ్ హెడ్డింగ్‌లో గూడా ఉంది. 2 సైడ్ హెడ్డింగ్స్‌లో. బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో కూడా ఉన్నాయి. ఇట్లా యాడ్ చేసుకుంటూ నీట్‌గా మనం వీళ్ళెలా చేసారో అది హ్మ్. చేసుకోవచ్చనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రాస్తారు. కొంతమంది రూల్స్ ఫాలో అవుతారు. ఫాలో అవ్వకపోతారు కొన్నిసార్లు. బట్ అయితే ఈ గైడ్‌లైన్స్ అనేది కంప్లీట్‌గా ఫాలో అయితే బెటర్. ఏమన్నా చేంజెస్ వచ్చినా కూడా మనకి కొంచెం ఎఫెక్ట్ అనేది తక్కువుంటది. హ్మ్. హలో! కంటిన్యూ చేయనా? ఆహ్, ఇట్లా మనం ఇవన్నీ చూసుకోవచ్చనమాట. ఈ మ ఇట్లా కంటెంట్, కీవర్డ్ లిస్ట్, ఈ బల్క్ హ్మ్. బ్యాక్ లింక్స్ ఆ! హలో అండి. చెప్పండి. కంటిన్యూ చేయండి. ఇక్కడొచ్చేసి మనం బ్యాక్ లింక్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ లింక్స్ ఎలా ఉన్నాయి. ఈ బ్యాక్ లింక్ ఏఐ కంటెంట్ రైటింగ్ అయితే మనకి ఇక్కడ కూడా ఇచ్చాడు రైటింగు. బట్ ఇక్కడొచ్చేసి మనం ట్రయల్‌కెళ్తేనే మనకి కంటెంట్ రైటింగ్ ఆప్షన్ ఇక్కడ ఇస్తాడు. బ్యాక్ లింక్ ఓరియంట్ మన వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి. లైక్ శ్రీశైల్ డిజిటల్ దాటిందంటే ఇక డొమైన్ అథారిటీ 14 డిఫరెంట్ డొమైన్స్ హ్మ్. బ్యాక్ లింక్స్ 505 ఇట్లా ఈ టూల్ అనేది ఇంకో రకంగా చూపిస్తది. ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ డిఫరెంట్‌గా చూపిస్తది. అలాగే డిఫరెంట్ డొమైన్స్ బై డొమైన్ అథారిటీ. ఏ డొమైన్ అథారిటీ నుంచి ఎక్కువ లింక్స్ వచ్చినాయి. మనకొచ్చేసి డొమైన్ హ్మ్. అథారిటీ 1-10 మధ్యలో వచ్చినాయి. తర్వాత 10-20 మధ్యలో ఎక్కువ 5 డొమైన్స్ ఓకే. వచ్చినాయి. ఇట్లా 4 డొమైన్స్ వచ్చినాయి. ఇక మనకి 80-90 మధ్యలో గనక వస్తే మన వెబ్‌సైట్ త్వరగా ఇండెక్స్ అవుతది. ఎక్కువ బ్యాక్ లింక్స్ వస్తాయి. ఎక్కువ వెబ్‌సైట్ ర్యాంకింగ్ అనేది పెరుగుతది. ఇదంతా కూడా నీట్‌గా ఉంటది. మనకి ఎక్కువగా మనకి 70, 80 వచ్చినాయి గానీ 2 డొమైన్స్ వచ్చినాయి. ఇట్లా వీటికి ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఇట్లా హై డొమైన్ అథారిటీ ఉన్న సైట్‌కి ఫోకస్ చేసుకోవాలి. లైక్ మనం సైట్ ఆడిట్ ఇవన్నీ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఆల్రెడీ మనం యాడ్ చేసాము సైట్‌ని. ఒక ఒక జీమెయిల్ ఐడీకి ఒక వెబ్‌సైట్‌ని మాత్రమే ఒక ఈమెయిల్ ఐడీకి ఒక ఆహ్, వెబ్‌సైట్ మాత్రమే యాడ్ చేసుకోవడానికి ఉంటది. మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓ స్కోర్ వచ్చి 68 ఉంది. ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్ అనేది 20 ఉంది. ఆర్గానిక్ కీవర్డ్స్ 26 కీవర్డ్స్ ఉన్నాయి. అలాగే 505 బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఇవంతా కూడా ఆడిట్ చేసుకోవడం మన వెబ్‌సైట్‌ని. లైక్ బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి. బ్లాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ క్లిక్ చేసుకొని మనం దీన్ని ఆడిట్ రిపోర్ట్ అనేది తీసుకుంటాం. ఇట్లా ఈ ఆడిట్ రిపోర్ట్ అంతా తీసుకొని ఇక్కడ మన బ్రోకెన్ లింక్ ఉందనుకోండి. ఈ బ్రోకెన్ లింక్ ఇది
దీంట్లో మనకి ఈ ఆర్టికల్‌లో బ్రోకెన్ లింక్ ఉంది. ఇది రిమూవ్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాయి. అలాగే ఇంకా మనం ఏదన్నా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. లైక్ ఎర్రర్స్ ఇప్పుడు డాష్‌బోర్డ్‌కెళ్దాం. ఇక్కడ ఉంటాయండి మనకి ఎర్రర్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఎర్రర్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. లైక్ మనకి వెబ్‌సైట్ ప్రాజెక్ట్‌లో ఆడిట్ చేస్తాం కదా! అప్పుడు చేద్దాం ఇవన్నీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి కీవర్డ్స్ మాత్రం రీసెర్చ్ చేయండి ఇది. ఈ టూల్‌ని యూజ్ చేసుకొని ఈ ఇదొక టూలు. ఈ టూల్ కాకుండా ఇంకా మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఊబర్ లైక్ ఎస్‌సీఎం రష్. నాకు అంబ్రెల్లా కూడా కావాలి అంబ్రెల్లా. బట్ ఇది వచ్చే బ్యాక్ ఎక్కడుంది? బ్యాక్స్ అక్కడ బ్యాక్ సైడ్ ఉంది. బ్లూ బ్యాగ్స్. ఆల్రెడీ ఇది ఊబర్ ఇది ఎస్‌సీఎం రష్. ఈ టూల్ అనేది మనకి పెయిడ్ వర్షన్ చాలా తక్కువ అండి ఉంటది. హలో! ఈ టూల్ మీరు ఓపెన్ చేసి జస్ట్ ఈ ఆప్షన్స్ ఒకటి చూసుకోండి. ఇది మీరు వర్క్ చేయడానికి పెద్దగా ఏం సపోర్ట్ చేయదు. బట్ కొంచెం మినిమమ్ వస్తది. ఇద్దరు ఇప్పుడు ఇది మన హోమ్ చెప్పండి. పేజ్. ఫ్రీ వెర్షన్‌లో సపోర్ట్ లేదు. బట్ ఓకే. ఒక వెబ్‌సైట్ యాడ్ చేసుకోవడానికి ఇది కూడా ఆప్షన్ ఇస్తాడు. బట్ లిమిటెడ్‌గా ఇస్తాడనమాట. అట్లా మనం వెబ్‌సైట్ యాడ్ చేసాం దీంట్లో. ఆ! ఫ్రీ వర్షన్‌లో సపోర్ట్ చేసి అంటారు. ఇక్కడొచ్చేసి మనం ఇందాక ఊబర్ సజెస్ట్‌లో 505 బ్యాక్‌లింక్స్ చూసాం. ఇక్కడ 1800 బ్యాక్‌లింక్స్ చూసాం గదా! అక్కడేంటంటే సైట్స్ క్యాలిక్యులేట్ చేస్తది. ఇక్కడ టోటల్ బ్యాక్‌లింక్స్ క్యాలిక్యులేట్ చేస్తుందండి. మనకి టోటల్ బ్యాక్‌లింక్స్ వచ్చేసి 1800 ఉన్నాయి. ఈ లింక్స్ అన్నీ కలిపేసి అదొచ్చేసి జస్ట్ వెబ్‌సైట్స్ అలా క్యాలిక్యులేట్ చేస్తది. ఇక్కడ సైట్ హెల్త్ 82% ఉంది. ఇక్కడ జస్ట్ కొన్ని డిఫరెన్సెస్ అనేవి 8 ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం క్లిక్ చేసుకుంటే ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మన వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎర్రర్స్, వార్నింగ్స్ ఇవన్నీ ఇస్తున్నాయి. బట్ ఇవి అంటే మనం ఆడిట్ చేసేటప్పుడు వెబ్‌సైట్ అంతా కంప్లీట్ అయినాక ఇవన్నీ మనకి ఈజీగా ఉంటది. ప్రస్తుతానికి మనము కీవర్డ్స్ చూద్దాం దీంట్లో. ఇక్కడ కీవర్డ్స్ ఓవర్ వ్యూ. ఈ టూల్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. కొంచెము మనము ఇది ఒక 2, 3 టైమ్స్ గనక ఓపెన్ చేసి చూస్తే తప్ప అర్థం కావు అన్నీ. ఇట్లా మనకి 100 కీవర్డ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బట్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఇట్లా సెపరేట్ లొకేషన్ వరకు కూడా చేసుకోవచ్చు. బట్ మనం హైదరాబాద్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సెర్చ్ వాల్యూమ్ అనేది 1.6K వచ్చింది. గ్లోబల్ వాల్యూమ్ ఎంతుందో చూపిస్తుంది. లైక్ కీవర్డ్ డిఫికల్టీ 46 ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేరే చూపిస్తుంది కాస్ట్ పర్ క్లిక్ ఇదంతా. లైక్ కీవర్డ్స్ ఇక్కడ రిమైనింగ్ కీవర్డ్స్ కూడా మనకు చూపిస్తున్నాయన్నమాట. కీవర్డ్ ఐడియాస్. ఈ కీవర్డ్ ఐడియాస్ నుంచి మనం కొత్త కీవర్డ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి రిమైనింగ్ కాంపిటీటర్స్, ఎస్‌ఈఓ ఇవన్నీ చూడాలంటే పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళాలి. ఇట్లా మనం కీవర్డ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ మ్యాజిక్ టూల్ ఉంది. ఇక్కడ డోర్‌కి తగిలిచ్చుంది అని చెప్పాను బయటకి. పావురం దగ్గర. పావురం దగ్గర. 2 ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి కీవర్డ్స్ ఇచ్చిందనమాట. ఇక్కడ మనకు మ్యాజిక్ టూల్ అనేది. ఈ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది సెర్చ్ వాల్యూము, కీవర్డ్ డెన్సిటీ ఇచ్చారు. లైక్ 3 వీక్స్ బ్యాక్ అప్డేట్ అయింది ఇది. ఇక్కడొచ్చేసి మనకి ఈ ఇంటెంట్ అనమాట. యూజర్ ఇంటెంట్ వచ్చేసి వాళ్ళు సర్వీసెస్ గురించి చెక్ చేస్తున్నారు. ఇది ఎక్కువ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ 37 అలాగే ఇక్కడ కోర్సెస్ లైక్ ఆ కోర్సెస్ గురించి బెస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి
యూజ్ చేస్తున్నారు. అలాగే తెలంగాణని యూజ్ చేస్తున్నారు. లైక్ ఇట్లా ఇవి కూడా మనము ఆహ్, బై నే ఇంత నంబరు ఇవి కూడా యూజ్ చేస్తున్నారు. ఇవి కూడా మనల్ని యూజ్ చేసుకోమని మనకు ఐడియాస్ ఇస్తుంది. బై వాల్యూమ్ అంటే ఈ ఈ కీవర్డ్‌కి ఎంత వాల్యూమ్ ఉంది. ఇవి కూడా మనకి ఇక్కడ చూపిస్తుందనమాట. లైక్ బై నంబర్ ఎంతమంది మనల్ని ఇన్‌స్టిట్యూట్, ఈ కోర్స్ బెస్ట్ ఇలాంటి వర్డ్స్‌ని యూజ్ చేసి సెర్చ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి చూపిస్తుంది. అలాగే ఇంటెంట్. మనకి ఇంటెంట్ అనేది ఇన్ఫర్మేషనల్ ఇంటెంటా? లేకపోతే నావిగేషనలా? కమర్షియలా? ట్రాన్సాక్షనలా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనము ట్రాన్సాక్షనల్ అంటే ఏంటంటే వాళ్ళు ఫైనల్‌గా కోర్స్ తీసుకునేవాళ్ళన్నమాట. మనీ ట్రాన్సాక్షన్స్ లాగా. లైక్ మనకు ట్రాన్సాక్షనల్ అంటే ఇక్కడ లైక్ లేదు. ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఒక కీవర్డ్ వచ్చింది. ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ అనేది. అకాడమిక్, కోర్స్, వెబ్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. దీన్ని మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇది కాస్ట్ పర్ క్లిక్ అంటే యాడ్స్ చేసేటప్పుడు చేయాలి దీన్ని. ఇంక్లూడింగ్ కీవర్డ్స్ మనం ఈ కీవర్డ్స్ ఇంకా ఎక్స్‌ట్రా ఏదైనా బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఇవన్నీ కూడా మనకి యాడ్స్‌లో వస్తాయి. దీనికేం రావు. లైక్ ఎక్స్‌క్లూడ్ కీవర్డ్స్ మనం ఏ ఏ కీవర్డ్స్ తీసేయాలో అవి తీసేసి యాడ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవన్నీ కూడా వర్డ్ కౌంట్ ఎంత ఉండాలి, ఇండియా ఇవన్నీ మనం ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇండియాకి రిలేటెడ్‌గా ఇట్లా. అలాగే కీవర్డ్ స్ట్రాటజీ బిల్డర్. ఇది మన టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇందాక టాప్ అనే కీవర్డ్ కూడా చూపించాడు కదా! అట్లనే ఇక్కడ బట్ ఇదేంటంటే మనకు పెయిడ్ వెర్షన్ అయితేనే ఇక్కడ వస్తుందనమాట. ఈ టాపిక్స్ ఏంటి ఇవన్నీ ఎలా అయితే ఇది ఎగ్జాంపుల్‌ది. కీవర్డ్ స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే ఇది కంప్లీట్‌గా పెయిడ్ వెర్షన్‌లోనే మనకిస్తుంది. ఈ టూల్ యూజ్ చేస్తే మనం బయటకి ఇంక ఏ టూల్ యూజ్ చేయక్కర్లేదు. అన్నీ కూడా ఇందులోనే మనకి వచ్చేస్తాయి. అంటే కీవర్డ్స్‌ని యూజ్ చేసి మనం ఎలా స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. బెస్ట్ యూజ్‌ఫుల్ ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. మనం మామూలుగా అయితే మన కీవర్డ్ యూజ్ చేస్తే ఇక్కడ మన కీవర్డ్ వస్తుంది. ఇక్కడ దాని సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది ఇదంతా కూడా మనకి ఇట్లా చూపిస్తదనమాట. ఈ డేటా చూపించినట్టు చూపిస్తది. దీన్ని బట్టి మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కీవర్డ్ పొజిషన్ ట్రాకింగ్ అంటే మన వెబ్‌సైట్‌లో కీవర్డ్స్ గనక యాడ్ చేస్తే ఇది ప్లాన్ అండ్ ప్రైసెస్‌లో ఉంది. మన వెబ్‌సైట్‌లో మనం యూజ్ చేసే కీవర్డ్స్‌ని గనక యాడ్ చేస్తే, ఆ కీవర్డ్స్ ఏ పొజిషన్‌లో ఉన్నాయో ట్రాక్ చేస్తదనమాట. మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాయా? సెకండ్ పేజ్‌లో థర్డ్ పొజిషన్‌లో ఉన్నాయా? ఇట్లా మనకి కాలిక్యులేట్ చేసి చెప్తది. అది ఊబర్ సజెస్ట్‌లో కూడా ఉంటది ఆప్షన్. మనము తర్వాత చూద్దాం. అలాగే ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతొస్తుంది అని మన డొమైన్ ఇస్తే, మన డొమైన్‌కి ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతొస్తుందో చెప్తదిక్కడ. ఇది వచ్చేసి అకౌంట్ 2కెళ్ళాలనుకుంటా. అలాగే బ్యాక్ లింక్ అనాలిసిస్ అంటే మనం బ్యాక్ లింక్స్‌కి వచ్చినప్పుడు బ్యాక్ లింక్ అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మన వెబ్‌సైట్‌కి ఎన్ని బ్యాక్ లింక్స్ వస్తున్నాయి. ఇక్కడ డొమైన్ యాడ్ చేసుకొని బ్యాక్ లింక్స్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇది ఓవర్ సజెస్ట్ టూల్. ప్రెజెంట్ మీరు జస్ట్ ఓన్లీ కీవర్డ్స్ వరకే చేయండి. ఈ టూల్‌ని యూజ్ చేసి. అలాగే అంటే దీని నుంచి మీరు పెద్దగా కీవర్డ్స్ ఏం తీసుకోలేరు. జస్ట్ ఇది కూడా ఐడియా ఉంటే మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ యూజ్ చేస్తారు. ఫ్రెషర్స్‌కి ఇంత ఎక్కువగా టూల్స్ అయితే ఇవ్వరు. వాళ్ళకి జస్ట్ వర్క్ మాత్రమే ఇస్తారు. ఈ టూల్స్ అన్ని మీద ఐడియా ఉండడం మీకు చాలా బెనిఫిట్ అవుతది. ఒకసారి ఇవన్నీ అంటే ఒకవేళ మీకు టూల్స్ ఇలా చూసారనుకో ఐడియా ఉందనుకోండి. రేపు మళ్ళీ వాళ్ళు అడుగుతారు. మీకు ఈ టూల్‌ని యూజ్ చేసి మీరు ఏమేమి చేశారు వర్క్ అంటే అప్పుడు చెప్పొచ్చనమాట. లైక్ కీవర్డ్ రీసెర్చ్ చేసాము, వెబ్‌సైట్ ఆడిట్ చేసాము, బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసాము. ఇట్లా చెప్పొచ్చనమాట మీకు. అందుకని ఒక 3-4 టైమ్స్ ఈ టూల్ అనేది బాగా యూజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనము ఇంకా టూల్స్ ఉన్నాయి. ఏహెచ్ఆర్‌ఎఫ్ అండ్ లైక్ ఆహ్, ఇంకొక టూల్ ఏంటంటే గూగుల్ ట్రెండ్స్. ఈ గూగుల్ ట్రెండ్స్ కూడా మనకి ఒక టూల్. ఇది
ఓకే. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఏమున్నాయో ఎక్కువ చూపిస్తదనమాట. హ్మ్. ఇక్కడ టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఎప్పుడు ఎక్కువ బట్ దీనికొచ్చేసి డేటా వేరేగా కలెక్ట్ చేస్తుంది. మనం ఆ టూల్స్‌లో వచ్చినట్టు ఇక్కడ డేటా అయితే రాదు. ఇక్కడొచ్చేసి జూలై 19థ్ మనకి సచివాలయం అనేది వచ్చింది దీనికి. 100 అట్లా. అలాగే ఇక్కడొచ్చేసి జూలై ఓకే. 18థ్ మనకు 23 వచ్చిందనమాట. అంటే సచివాలయం అనేది వచ్చింది. ఇక్కడేంటంటే మనం కంపేర్ చేస్తాం. ఇంకొక ఆ కీవర్డ్‌కి. కీవర్డ్‌కి దీనికి కూడా. ఏ కీవర్డ్ మనం యూజ్ చేయాలి అని. 18th ఆఫ్ జూలై. ఇప్పుడు దీనికి పెద్దగా చూపించట్లేదు. ఇందాక మనం చూపించింది దీని డేటా అనేది వేరుగా ఉంటది. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఇండియా ఉంది. మనం వేరే కంట్రీకి వరల్డ్ వైడ్ చూడాలనుకోండి. వరల్డ్ వైడ్ సెలెక్ట్ చేసుకుంటే డేటా అనేది ఓకే. ఎనఫ్ డేటా లేదు. అలాగే యు హ్మ్. యునైటెడ్ స్టేట్స్ తీసుకురండి. దీనికి డేటా లేదు. మన ఇండియాకే మంచిగా చూపిస్తుంది. ఇట్లా డేటా అనేది చూపిస్తుంది. మనకి ఇక్కడొచ్చేసి 24 ఉంది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అనేది. జూలై 19న. అలాగే ఇక్కడ పాస్ట్ ఎన్ని డేస్ నుంచి కావాలి పాస్ట్ డేనా పాస్ట్ 1 ఇయర్ పాస్ట్ 1 అవర్ పాస్ట్ 4 అవర్స్ ఇట్లా ఫాస్ట్ 12 మంత్స్ నుంచి ఉంటే ఎక్కడెక్కడ డేటా ఎలా వచ్చిందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే కేటగిరీస్ మనది ఏ కేటగిరీ స్టడీ కేటగిరీస్ వైజ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీస్ అనేది మనకి ఇంపార్టెంట్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సెర్చ్ అనమాట. వెబ్ సెర్చా, ఇమేజ్ సెర్చా, న్యూస్ సెర్చా, గూగుల్ షాపింగ్ సెర్చా, యూట్యూబ్ సెర్చ్. ఒకవేళ మనం యూట్యూబ్ కోసం సెలెక్ట్ చేస్తుంటే యూట్యూబ్ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనము ఇమేజ్ సెర్చ్ చేస్తుంటే ఇమేజెస్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా ఈ టూల్ అనేది యూజ్ అవుతది. అది మనకు వెబ్ సెర్చ్ కాబట్టి వెబ్ సెర్చ్ చూద్దాం ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఓకే. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాను చూడు. ఉట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది వరల్డ్ వైడ్ ఉంటదది. ఎక్కువ సచివాలయం ఇస్తది. మనం ఇప్పుడు ఇక్కడ చేయబట్టి అది సెగ్రిగేట్ చేసింది. అంటే పర్టిక్యులర్‌గా మనం ఆహ్, మెన్షన్ చేసాము. ఒకటి డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ వరల్డ్ వైడ్‌గా ఉంటది. అందుకే ఇక్కడ చూడండి సచివాలయం ఎట్లా ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. కంప్లీట్‌గా హైలోనే ఉంది. సమ్‌టైమ్స్ పెరుగుతా ఉంటది, తగ్గుతా ఉంటది. ఇక్కడొచ్చేసి మనకు డేటా అనేది ఇస్తున్నాడు మొత్తము. ఇక్కడ తెలంగాణలో ఎట్లుంది, వెస్ట్ బెంగాల్‌లో ఎట్లున్నాయి ఇవన్నీ కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ మనం ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసి చూసుకోవచ్చు రిజల్ట్. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది 100 సెర్చెస్ అంటే 100% మనకి సెర్చెస్ అనేది బావుంది. ఇవి మొత్తం అన్నీ మ్యాప్ వైస్‌గా ఇవన్నీ గూడా మనకి చూపిస్తుంది. ఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ అన్నీ గూడా మనకి దీంట్లో కనిపిస్తది. ఇది గూగుల్ ట్రెండ్స్. ఇది సమ్‌టైమ్స్ యూజ్ చేస్తాం గానీ, ఎవ్రీ టైమ్ యూజ్ చేయడానికి సెట్ అవ్వదు. బట్ ఎక్కువగా మనం యూజ్ చేసేది గూగుల్ కీవర్డ్ ప్లానర్ అండ్ ఓవర్ సజెస్ట్. గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇందాక చేసాం కదా! హ్మ్. ఓవర్ సజెస్ట్. మీరు కూడా ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో కూడా లాగిన్ అవ్వండి. ఎక్కువ యూజ్ చేస్తదండి గూగుల్? అది మామూలు జస్ట్ అంతే మీ దగ్గరున్న ఓకే. ఓకే. జీమెయిల్ ఐడీ పాస్వర్డ్ ఆ! మీ వర్క్ ఊబర్ జీమెయిల్ ఐడీ ఊబర్ పాస్వర్డ్ ఉంది కదా! ఓకే. దాంతోటి లాగిన్ అవ్వండి. ఓకే. ఆ డీటెయిల్స్ పర్సనల్ పెడతారండి అకౌంట్ లాగిన్ ఒకటి వర్క్ అవ్వడానికి? కోసం క్రియేట్ చేసుకున్నారు కదా!
దాని నుంచి చేయండి. ఎందుకంటే ఈమెయిల్ ఎక్కువ అకౌంట్. స్పామ్ మెయిల్స్ ఓకే. వస్తాయి. పర్సనల్ మెయిల్‌కి మళ్ళీ డిస్టర్బ్ అవుతది. దానికోసం సెపరేట్‌గా అదొక వదిలితే మనం పర్సనల్ మెయిల్ డిస్టర్బ్ పర్సనల్‌దే కాకుండా ఉంది. ఉంటది. లైక్ ఇక్కడేంటంటే నిన్నంతా మనం మాన్యువల్‌గా చేసాం గదా! అదే. అంటే ఏఐ టూల్స్ అన్ని లాస్ట్‌లో నేర్చుకునే బదులు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడొచ్చేసి మనము కింద నార్మల్‌గా గూగుల్‌లోకెళ్ళేసి సెర్చ్ చేసాము. కీవర్డ్స్ అక్కడి నుంచి తీసుకొని కీవర్డ్ ఐడియాస్ అనేవి కీవర్డ్ ప్లానర్ ప్లస్ ఊబర్ సజెస్ట్, ఎస్‌సీఎం రష్ ఈ టూల్స్‌లో చూసాం. ఇంకా టూల్స్ ఉన్నాయి. అవి నేను రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజు ఏఐ టూల్స్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ హై ఓకే. లో కాంపిటీషన్ కీవర్డ్స్ అబౌట్ అని చెప్పి ఇది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాను. హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ మనం సారీ ఇచ్చేసి జస్ట్ సింపుల్ కమాండ్ ఇస్తే మనకి ఐసర్ ఇట్లా మనకి కీవర్డ్స్ అనేది ఇచ్చింది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ జాబ్ గ్యారంటీ హైదరాబాద్ ఇలా. ఆ తర్వాత మనకి ఇలా ఇచ్చింది కదా, మనకి ఇలా కనుక మనకు కొంచెం ప్రాబ్లంగా అనిపించింది అనుకోండి, జస్ట్ టేబుల్ ఫార్మాట్ క్రియేట్ టేబుల్ ఫార్మాట్ అంటే మనకి డైరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా లో మీడియం అన్నీ వచ్చేసినాయి అనమాట ఈజీగా. నిన్న మనం ఎంతసేపు చూసా కదా గూగుల్ కీవర్డ్ ప్లానర్లోను గూగుల్లోను సెర్చ్ చేసి. హలో ఇది నిన్న మనం ఎంతసేపు సెర్చ్ చేసాం కదా, విత్ ఇన్ మినిట్లో మనకు అన్నీ వచ్చేసినాయి. బట్ ఇవి కరెక్టా కాదా అనుకోవడానికి ఒకసారి మనం మళ్ళీ టూల్స్ని యూజ్ చేసి రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది హై లేదు, అన్ని లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కాంపిటీషన్ అనేది హై ఉంది, ఆ సెర్చ్ వాల్యూమ్ కూడా హై ఉంది, మీడియం ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది హై ఉంది. ఈ కీవర్డ్ తీసుకోవచ్చు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ ఉంది. ఇది తీసుకోవచ్చు. బట్ దీనికి రియల్గా ఎంత ఉంది టూల్స్ మీద మనం డిపెండ్ అవుతాం కాబట్టి ఒకసారి టూల్స్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈజీగా మీకు చాలా కీవర్డ్స్ అనేవి దొరికేస్తాయి. ఇట్లా మీరు ఈ కీవర్డ్స్ని కూడా ఇక్కడ నుంచి లో ఉన్న వాటిని తీసుకోవాలి. తర్వాత వాడాలి. మన వెబ్సైట్ బాగా ఇండెక్స్ అయ్యి ఇనిషియల్ స్టేజ్లో మాత్రం కాంపిటీషన్ ఎప్పుడు లోనే ఉండాలి. ఇట్లా మీరు కూడా నీట్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఇంతకుముందు ఏంటంటే మనకి ఒక ఇండస్ట్రీ అర్థం కాలేదనుకోండి, ఆ ఇండస్ట్రీ ఏంటి, ఆ వెబ్సైట్ ఏంటి అనేది కూడా మనకు తెలియదు అనమాట. ఇప్పుడు మనకు అలా తెలియలేదు. మీకు ఎవరో ఒక తెలియని బిజినెస్ ఏదో ఇచ్చారు. లైక్ కొంతమంది డిఫరెంట్ బిజినెస్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఆ బిజినెస్లు ఏంటో కూడా మనకు తెలియదు. మీడియేటర్ లాగా ఉండి ఇట్లా చేయడం. ఇప్పుడు మనకి ఈ వెబ్సైట్ ఇచ్చేసి ఈ వెబ్సైట్ని ఇక్కడ యాడ్ చేసి విచ్ బిజినెస్ ఈజ్ రిలేటెడ్ దిస్ వెబ్సైట్ అంటే. బట్ ఏంటంటే ఇది మనం ఏఐ టూల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తుందని మాత్రం ఎప్పుడు గెస్ చేయదు. మీకు 99 టైమ్స్ మీకు కరెక్ట్గా ఇచ్చింది కదా అని గుడ్డిగా నమ్మారంటే అప్పుడు మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు
మాన్యువల్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐని యూజ్ చేసినా గాని. ఈ మాన్యువల్ వెరిఫికేషన్ కావాలంటే మనకు ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే చేయగలం. ఇది ఓకే. తప్పా, ఇది కరెక్టా అనేది జడ్జ్ చేయడానికి. దాని గురించి ఐడియా ఉన్నప్పుడే చేయగలం. యూజ్ చేసేటప్పుడు మనకు హ్మ్. చెక్ చేసుకోవాలి. దాని గురించి అనాలిసిస్ చేసి మనకు చెప్తదనమాట. ట్రైనింగ్ కోర్సెస్. ఇక్కడొచ్చేసి మన వెబ్‌సైట్ రిలేటెడ్ మొత్తం డేటా ఇచ్చింది. దేనికి సంబంధించింది. ఓకే. ఇప్పుడు అసలు ఆ వెబ్‌సైట్ దేనికి సంబంధించిందో తెలియనప్పుడు గూడా మీకు మొత్తం అది వెబ్‌సైట్ దేనికి సంబంధించింది అది వచ్చేసి ప్రైమరీ బిజినెస్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఓకే. సెకండరీ బిజినెస్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ 2 ఉన్నాయి మనకి. అలాగే లొకేషన్ హ్మ్. వచ్చి ఎస్ఆర్ నగర్, హ్మ్. లాంగ్వేజెస్ ఆఫర్డ్ 3 లాంగ్వేజెస్. మెయిన్ ఇంపార్టెంట్ అని మొత్తం వచ్చేసింది. అలాగే ఎక్స్‌ట్రాక్ట్ కీవర్డ్స్ అని ఇచ్చామనుకోండి. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న కీవర్డ్స్ అన్ని మాక్సిమం ఎక్స్‌ట్రాక్ట్ చేసిస్తది. ఇప్పుడు మీరు ఇంకెవరి మీద కూడా డిపెండ్ హ్మ్. అవ్వక్కర్లేదు. ఒక సీనియర్ గాని ఎవరైనా వచ్చి ఇది వెబ్‌సైట్ దీనికి రిలేటెడ్ ఇది ఇట్లా చేయాలి అని కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకుంటే. అది ఓకే. తెలుస్తది. తెలియనివి ఏదన్నా వస్తే ఇన్ కేస్ ఆ! ఆళ్ళు డిస్‌ప్లే అంటే ఏంటంటే మీరేదో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఆ మనం ఆ కంపెనీ వెబ్‌సైట్‌లోకి మీరు డిజిటల్ వెళ్ళిపోతే మనకు మార్కెటింగ్ తెలిసిపోద్ది కంపెనీ కదా! గాని, లైక్ కొంచెం. ఏజెన్సీలో చేస్తున్నారు. అప్పుడు ఒక క్లయింట్ వస్తాడు ఆయనకి. ఆయనకొక హ్మ్. వెబ్‌సైట్ ఇస్తాడు. ఈ వెబ్‌సైట్ చూడండి. ఈ వెబ్‌సైట్‌లో ఓకే. అంటాడు. వాళ్ళు ఆ క్లయింట్ ఏం చెప్తారు? డిస్‌ప్లే చేయకపోతే. మీ సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళేమంటారు? లైక్ ఈ వెబ్‌సైట్ ఆడిట్ చేసియండి. హ్మ్. ఈ వెబ్‌సైట్ కీవర్డ్స్ సెర్చ్ వాల్యూమ్ చెక్ చేయండి అని అంటారు. మీరప్పుడు ఏ బేసిస్ మీద చెక్ చేస్తారు? ఆయనడిగితే ఆఫీస్‌లో మీకింత క్లియర్‌గా చెప్పరు కదా! వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తుంటారు. ఏదో పైపైన ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చేస్తారు. మాకు కొంచెం ఏదన్నా మంచిగా ఉండేవాళ్ళైతే లేకపోతే అది కూడా తెలీదా? మీరు చూసుకోండి. చెక్ చేసుకోండి అని జెప్తారు తప్పితే మీకు కూర్చోబెట్టి ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేయరు. హ్మ్. మాక్సిమం చాలా తక్కువ మందుంటారు అట్లా ఎక్స్‌ప్లెయిన్ జేసేవాళ్ళు. మనకి హ్మ్. తెలియలేదు అని అడిగితే మాత్రం. అట్లాంటప్పుడు మీరెవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒకప్పుడంటే మనకు తప్పదు ఇంకా వాళ్ళు తిట్టినా, హుహు. వాళ్ళేమన్నా అన్నా అదేంటో తెలుసుకోవడానికి మనము గూగుల్‌లో ఓకే. రీసెర్చ్ చేసుకోవాలి. లేదంటే సీనియర్స్‌నన్నా అడగాలి. ఓకే. యాస్ ఎ హ్మ్. ఫ్రెషర్‌గా గాని 1, 2 ఇయర్స్‌లో అలా ఉంటే. హ్మ్. ఇప్పుడు ఆ అవసరం లేదు. మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఇచ్చేసి ఇది వేర్ బిజినెస్ రిలేటెడ్ బట్ దిస్ అండ్ హ్మ్. వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఈస్ అవైలబుల్ అని హ్మ్. వాట్ ఓకే. ఈస్ ప్రైమరీ హ్మ్. ప్రైమరీ కీవర్డ్ అండ్ వాట్ ఆర్ ద కీవర్డ్స్ అవైలబుల్. వాట్ ఆర్ ద కీవర్డ్స్ అవైలబుల్ అండి. ఇక్కడ మనకు అవి కూడా వచ్చేస్తున్నాయి. ప్రైమరీ కీవర్డ్ ఏముంది? ఈ డేటా అంతా మనకి వచ్చేస్తది. ప్రైమరీ కీవర్డ్ ఫోకస్ ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు ప్రైమరీ ఫోకస్ ఇక్కడ అడిషనల్ సర్వీసెస్ ఎస్‌సిఓ, కంటెంట్ మార్కెటింగ్ ఇవన్నీ వచ్చినాయి. ప్రైమరీ కీవర్డ్స్ అవైలబుల్ ఇన్ ద సైట్స్. మనం యూజ్ చేసిన కీవర్డ్స్ అన్నీ వచ్చినాయి. ఫుల్ స్టాక్ అంటే మొత్తం అన్నీ కలిపండి. ఫుల్ స్టాక్ అంటే ఇప్పుడు మనం చేసే అన్నీ కలిపితే అది ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మా లైక్ అంటే అన్ని మాడ్యూల్స్ అన్నమాట దాంట్లో. ఇంకా ఫుల్ లైవ్ స్టాక్ ప్రాజెక్ట్స్, డిజిటల్ ఇంటర్న్‌షిప్ మార్కెటింగ్ మనం అంటే ఏంటి? ఏదైతే యూజ్ చేసామో ఆ వర్డ్స్ అన్ని కీవర్డ్స్ అవైలబుల్ ఇన్ ద సైట్స్. ఇప్పుడు మీరు ఈ సైట్‌లో గనక మీకు ఓకే. దొరకలేదనుకోండి, ఇట్లా తీసేసుకుంటే ఆ కీవర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మీరు ఆహ్, హుహు. అనాలిసిస్ చేసేసుకుంటే మీకు హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ వచ్చేస్తాయి. అంటే ఈ టూల్ ఏంటి అంటే మనకిది ఇన్‌స్టంట్ డేటా ఇవ్వదండి యాక్చువల్‌గా. ఈ చాట్‌జీపీటీ అనేది వాళ్ళు లోడ్ చేసిన డేటా మనకిస్తది. ప్రెజెంట్ సెర్చ్ వాల్యూమ్, లైవ్ సెర్చ్ వాల్యూమ్ రాదు. ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళేదో కట్ ఆఫ్ డేట్ ఇచ్చుంటారు గదా! ఆ ఓకే. డేట్ వరకు ఉన్న డేటాను బేస్ చేసుకొని మనకిస్తది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎవ్రీ టైమ్ కొత్త డేటా హ్మ్. అనేది అప్‌డేట్ చేస్తా ఉంటారు. న్యూ డేటా చాట్‌జీపీటీ. అనేది. ఈ ఓల్డ్ డేటా వస్తది కాబట్టి ఈ సెర్చ్ హ్మ్. వాల్యూమ్, ఈ లైవ్ రిజల్ట్ మీద మనము ఈ చాట్‌జీపీటీ ఓకే. డిపెండ్ అవ్వొద్దు. మనము మన టూల్స్‌ని యూజ్ చేసుకుందాం. బట్ ఏంటంటే కీవర్డ్స్ వస్తున్నాయి గదా! హ్మ్. కీవర్డ్స్ అని ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇగో ఇవి వచ్చేసి లైక్ ఆహ్, ఓకే. ఇదొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ డిపెండ్. ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే. లైక్ ఇట్లా మనము డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్ అన్ని తీసుకొని ఈ కీవర్డ్ సెర్చ్ హ్మ్. వాల్యూమ్ ఎంతుందనేది మనము దీంట్లో చెక్ చేసుకుంటే ఈజీగా అయిపోతది. మనం ఇప్పుడు ఎవరిని డిపెండ్ అవ్వక్కర్లేదు. వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. అది మనం చాట్ జీపీటీని అడిగితే ఇచ్చేస్తది. లైక్ ఇట్లనే మనం ఎవ్రీ టాపిక్, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఏ టూల్ తోటి ఆ టాపిక్ ఎలా చేద్దామో
జనరల్‌గా ఎలా చేస్తాం. అంటే డైరెక్ట్‌గా మీకిది ఇచ్చేసాననుకోండి, ఒకవేళ ఈ టూల్ వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే ఈ టూల్‌లో మీకు చేయడానికి ఛాన్స్ లేదనుకోండి, ఇన్ కేస్ అలాంటప్పుడు మాన్యువల్‌గా ఓకే. చేసుకోవడానికి మీకు ఆ వే అనేది యూజ్ అవుతది. మీరు ప్రాపర్‌గా మాన్యువల్‌లో పర్ఫెక్ట్ అయితే ఏఐ టూల్స్ తర్వాత ఈజీగానే ఉంటుంది మనకి. అదేంటి? ఆ సబ్జెక్ట్ ఏంటి? అది ఎలా ఉండాలనేది ఒక మనకు ఐడియా ఉంటే, ఈ టూల్ కరెక్ట్‌గా ఇస్తుందా లేదా? అంటే ఈ టూల్ కరెక్ట్‌గా ఇవ్వాలని రూల్ ఏం లేదు. చాలా సార్లు ఏఐ అనేది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది. ఓకే. ఆల్‌మోస్ట్ 98, 99% యాక్యురేట్‌గాను 1% హ్మ్. మాత్రం యాక్యురసీ లేదు. ఏ టైంలో ఎలాంటి డేటా వస్తదో తెలీదు. అలాగే కొన్ని సార్లేంటంటే వేరే బ్రాండ్స్‌కి రిలేటెడ్‌గా డేటా అంటే కన్‌ఫ్యూజ్ అయ్యి అది వేరే బ్రాండ్స్ డేటా కూడా ఇచ్చేస్తది మన కంటెంట్‌లో. ఓకే. ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది రిజల్ట్ ఇచ్చినా రిజల్ట్ అక్కడి నుంచి ఐడియాస్ మాత్రమే తీసుకోవాలి. మాన్యువల్ ఎఫర్ట్స్ అనేది పెట్టాలి హ్మ్. కంపల్సరీ. ఇట్లా ఇవి 3 చేయండి ఈరోజు. అలాగే కీబోర్డ్ ప్లానర్ కూడా చేయండి. సండే అసలు ఖాళీ ఉండదేమో. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. మండే